వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెప్ బసవానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. డాక్టర్, ఎవ్రీ వీక్ మనం ఎన్నో సక్సెస్ కేసెస్ ని చూపిస్తున్నాము. ఆ సక్సెస్ కేసెస్ చూసిన తర్వాత అంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో కూడా హోమియోపతి వైద్యం పట్ల ఈ మధ్య కాలంలో అవగాహన చాలా వచ్చింది, వాళ్ళలో చైతన్యం కూడా వస్తుంది. ఈ వీక్ ఏమేమి సక్సెస్ కేసెస్ తీసుకొచ్చారు? మీరు చెప్పినట్టు నిజంగానే చాలా మంది లోపల ఇప్పుడు మనం ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంతో పాటు సక్సెస్ కేసులు కూడా ప్రజలకు ప్రత్యక్ష సాక్ష్యాలు చూపించడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు దాకా హోమియోపతి పిలుసు తీపి గుళికలు, చిన్న గోళీలు, ఇంత పెద్ద గొట్టం గోళీ మింగిన తక్కువ అంది తీపి గుళికలు తగ్గుతుందా అని అనుమానాలు ఉండే. ఇప్పుడు మనము ఈ హోమియోపతి ఒక పవర్ అయింది. హోమియోపతి డోసు చిన్న పిలుసులో ఈ యొక్క మందు కలపడం వల్ల దానికి శక్తి ఉంటుంది, ఎలక్ట్రానిక్ పవర్స్ కరెంట్ లాగా పాస్ అవుతుందని చెప్పడం లోపల మారుమూల ప్రాంతాలైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి మారుమూలం అంటే మహారాష్ట్రకు దగ్గరలో ఉన్న జిల్లాలు ఏంటి? ఆసిఫాబాద్, ఆదిలాబాద్కి వెళ్ళి వస్తున్నారంటే జనాలు. వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు విద్యావంతులు కాకుండా పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజల లోపటికి చొచ్చుకోపోతున్నది. ఇది హోమియోపతి అనేది పేదల వైద్యం, అది అలోపతి దొరల వైద్యం, దోపిడీ వైద్యం. ఈ పేదల వైద్యాన్ని ప్రజల లోపలికి తీసుకురావాలన్నదే మనది ఏకైక లక్ష్యం. కాబట్టి ప్రజల లోపల కూడా మంచి చైతన్యం వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము రోజు మన ఏపీలో కూడా అన్ని సెంటర్లు ప్రజలు ఒక్కొక్కరు 2 గంటలు 3 గంటల వెయిటింగ్ చేసి నన్ను కలిసి మందు తీసుకుంటారంటే ప్రజల్లో ఎంత చైతన్యం వచ్చింది. ఇది ఇంకా ఇదే విధంగా కంటిన్యూ చేయడం వల్ల ఇది ఎప్పుడో వచ్చేది ఉండే, కానీ కొంతమంది దుష్టశక్తుల వల్ల ఈ వైద్యం పైకి వస్తే మనం బతకలేమని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్ని తొక్కిపడేసి మెడికల్ మాఫియా ఇది ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల లోపల చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకు ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా పర్మనెంట్గా క్యూర్ అవుతుంది అనేది ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ఇప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా హైదరాబాదులో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇక లేదు, ఈ వైద్యంతో మందు ఈ రోగం తగ్గదు అన్నాక మా దగ్గరికి వస్తున్నారు. అలాంటి వాళ్లకు హోమియోపతిలో సింగిల్ డోస్తో వాళ్ళకు మార్పు తీసుకొచ్చి వితిన్ షార్ట్ టైంలో వాళ్ళకు పూర్తిగా వ్యాధి నివారణ చేస్తున్నామంటే హోమియోపతి నిజమైన వైద్యమా కాదా, అలోపతి కంటే ర్యాపిడా కాదా అనేది ప్రజలు గుర్తించాలి. ఎప్పుడు ర్యాపిడ్ ఉంటుందంటే హోమియోపతిలో మంచి నిష్ఠాతులైన డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళకు సరైన మందు డోస్ పడితేనే అది పనిచేస్తుంది ఎఫెక్టివ్గా. మీరు రాంగ్ మందు సెలెక్షన్ చేసేస్తే రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది. సంవత్సరం వాడినా 2 సంవత్సరాలు వాడినా అది పనిచేయదు. ఇచ్చిన మందుతో మార్పులు కనిపిస్తున్న వ్యాధిలో అంటే అది కరెక్ట్ మందు, కరెక్ట్ డాక్టర్ కంటిన్యూ చేయాలి, లేదంటే డాక్టర్ని మార్చుకోవాలి. అంతేగాని హోమియోపతి డాక్టర్ని వెతుక్కోవాలి, మంచి డాక్టర్ దగ్గరికి పోవాలి, అప్పుడే సరైన మందు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి హోమియోపతి వైద్యంలో ఇలాంటి క్రానిక్ డిసీజెస్ అన్ని కూడా మనము శాశ్వతంగా నివారణ చేస్తున్నాం కాబట్టి ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది ఈ వైద్యం పట్ల. ఇంకా ఇదే ఇంకొక 5 సంవత్సరాలు ప్రజల లోపలికి ఇట్లా తీసుకొచ్చినట్టయితే ప్రజల్లో మంచి మార్పు వస్తుంది. కాబట్టి ఈరోజు కూడా ఈ వారంలో కూడా చాలా అద్భుతమైన కేసులు ఉన్నాయి. తిరిగి అలసిపోయి ఇక ఈ బాధ తగ్గదంట చాలా ఏడ్చుకుంటా లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు వాకిలు అమ్ముకున్నాక ఏమీ లేని పరిస్థితిలో మా దగ్గరికి వస్తారు. అలాంటి పరిస్థితి కాకుండా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఎలాంటి జబ్బు వచ్చినా ఫస్ట్ మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే ఇది ఎలాంటి వ్యాధైనా శాశ్వతంగా తగ్గిపోతుంది. మన దగ్గర మంచి ఒరిజినల్ క్వాలిటీ జర్మనీ మందులు యూజ్ చేయడం వల్ల సింగిల్ డోస్తోనే అద్భుత రిజల్ట్ వస్తుందంటే అర్థం చేసుకోండి. ఈరోజు కూడా సక్సెస్ కేసులు ఏమున్నాయో ఒకదాని వెనక ఒకటి అన్ని వీడియోలు చూసినాక నేను మళ్ళీ మాట్లాడతా. మరి బ్యాక్ టు బ్యాక్ వీడియోలు అన్నీ కూడా చూడండి. రజనీ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పం సూరవరం కాలనీకి వెళ్ళి వచ్చినావు. ఈశ్వరప్పంకి ఎందుకు వచ్చినావు? ఇన్ఫెక్షన్ నాకపైన ఇన్ఫెక్షన్ ఉండే, ఇంకా షుగర్ ప్రాబ్లం, ఇంకా షుగర్ ఉంది. షుగర్ ఎంత ఉండే మొదలు? ఫస్ట్
400 ఉండే, 400 దాటుతుండే. 400 దాటుతుండే. ఇప్పుడు 261 వచ్చింది. ఎన్ని నెలలు వాడినావు ఈశ్వరప్ప? 2 నెలలు వాడిన మందులు, ఇప్పుడు ఇది 3వ నెల. చూసినావా, హోమియోపతిలో షుగర్కు పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఇప్పుడు 1 నెల 2 నెలలు పోయింది కాదు, అది మార్పు వచ్చింది. నువ్వు ఇంకా 6 నెలలు కానీ సంవత్సరం కానీ చిన్న ఏజ్ కదా, కంటిన్యూగా చేసుకోవాలి. నీ ప్యాంక్రియాస్ గ్రంథి యాక్టివ్ అయ్యేదాకా వాడుకోవాలి, నేను సాల్వ్ అనేదాకా. ఓకేనా? ఇది శాశ్వతం. ఇంగ్లీష్ మందులు అయితే నేను బతికిన రోజులు మింగమంటుండే. బతికిన రోజులు మింగేది మంచిదా, సంవత్సరం కష్టపడితే మంచిదా? మళ్ళీ అట్లా ప్రజలకు తెలవడానికి నేను అభిప్రాయం తీసుకున్నాను. ఏం పేరు? అనంతలక్ష్మి గారు. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ విశాఖ బ్రాంచ్కు? విశాఖనేనా మీది? ఓకే ఓకే. ఏం బాధతో వచ్చారు మీరు? కడుపు నొప్పి అండి, బాగా ఉండేదండి. విరోచనాలు రోజుకు 3-4 అవ్వేయండి. విరోచనాలు చాలా అవుతుండే, చాలా అవుతుండే. తినంగానే పోవాలి, నీళ్ళు తాగితే మోషన్ వస్తుండే. ఇలా దాన్ని IBS అంటారు, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? ఒక 4 సంవత్సరాల నుంచి. 4-5 సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు. బయట ఎక్కడ పోయినా తగ్గలేదండి. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు పూర్తయింది. ఎన్ని రోజులకు మార్పు వచ్చింది? వేసుకున్న ఒక 2 నెలలకి బాగా తగ్గిందండి. 2 నెలలకే తగ్గిపోయింది. మరి ఇంత అన్ని నెలల నుంచి తక్కువ కాని సమస్య హోమియోపతిలో 2 నెలల్లో మార్పు వచ్చి నార్మల్ అయిందంటే హోమియోపతి స్లోనా ర్యాపిడ్ యాక్షనా? ఏమంటావు? ర్యాపిడ్ యాక్షన్. ఎప్పుడు ర్యాపిడ్ ఉంటుంది? కరెక్ట్ మందు, కరెక్ట్ డాక్టర్ ఉంటే, క్వాలిటీ మందులు ఉంటే ఇట్లా డోస్ పడంగానే రిజల్ట్ కనిపిస్తుంది. మరి అంత పెద్ద కేసు, అలోపతిలో తక్కువ కాని కేసు, గ్యాస్ట్రో ఇంట్రాలజిస్ట్ కూడా ఏం చేయలేని కేసు ఇది తగ్గిపోయింది తీయ గోళీలకే. మళ్ళీ ఇది అద్భుతం, మిరాకిల్స్. ప్రజలకు తెలవడానికి కోసం నేను అభిప్రాయం. నీ లేక చాలా మంది ఉన్నారు జనాలు, బాధలు పట్టేవాళ్ళు. ఈ తీపి గురికతో తగ్గుతాయా అని అనుకుంటారు. ఎట్లా తగ్గుతాయి? నువ్వు చెప్పినావు కాబట్టి అర్థమవుతుంది. ఏమంటావు? ఓకే, దాంట్లో హార్డ్ వర్క్ ఉండాలి డాక్టర్. అది ఏం పేరు? అనుష. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ విశాఖపట్నం బ్రాంచ్. శ్రీకాకుళంకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ? రొమ్ములో గడ్డ. ఎక్కడెక్కడ నీ బిడ్డనా? ఎక్కడెక్కడ పోయిద్దామా ఈమె కోసం? బాగానే బ్యాగులో పెట్టుకున్నావు రిపోర్ట్స్. ఇవన్నీ రిపోర్ట్సే కదా. ఏమన్నారు బయట డాక్టర్లు? తగ్గలేదు, ఇంటికి వచ్చినావు. అది ఏం పెద్ద ప్రమాదం గడ్డ కాదు, బినైన్ ట్యూమర్. అర్థమైందా? బినైన్ ట్యూమర్ అంటే ప్రమాదం లేనిది. కాబట్టి భయపడకుండా మంచిగా మందులు వాడుకో. 1 రోజులు వాడి తగ్గలేదు అనొద్దు. 6 నెలలు కానీ కూడా తగ్గిపోయినాకనే మందులు ఆపేయాలి. ఓకేనా అనుష? మంచి. ఏం పేరు? కార్తిక. సాత్విక. ఏం ప్రాబ్లం నీది? చెప్పు నాన్న. నీ కొడుక ఏముంది బాబుకు? తెల్లపూత లేకుండా తక్కువ ఉంది కదా. ఎట్లుంది ఇప్పుడు? చుక్కలు వస్తున్నాయి కదా. అలా ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? అచ్చా, వాళ్ళ వేరా. ఓకే ఓకే. మంచిగా చుక్కలు వచ్చేస్తున్నాయి. అమ్మ చెప్పిందా చుక్కలు వస్తున్నాయని? చెప్పిందా? గుడ్. తక్కువ అయిపోతుంది ఇంకా. ఏం పేరు? విజయ్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పకి? మిర్యాల కూడా. ఏం బాధతో వచ్చినావు? షుగరు. ఇంత చిన్న ఏజ్లో ఎంత ఉండే మొదలు? 300 ఉంటే. ఎక్కడ వేరే ఏం మందులు వాడినా? ఎక్కడెక్కడ ఏమన్నారు డాక్టర్లు బయట? బతికిన రోజులు మందులు వాడమన్నారు. 300 అంటే ఎక్కువ. ఈ కొడుక ఎట్లా డయాబెటీస్ షుగర్ వస్తే ఏమనుకున్నావు చెప్పు? బయట డాక్టర్లు చెప్పారు కదా. చెప్తే ఇక్కడ మంచిగా చేస్తారు సార్ అని మీ పేరు చెప్తే ఇక్కడికి వచ్చినావు అనమాట. వచ్చినావు కదా. ఇక్కడ ఎన్ని నెలలు వాడినావు? 3వ నెల. 2 నెలలు అయిపోయింది. 3వ నెలకు వచ్చినావు. 3వ విజిట్. 2 నెలల్లో ఏం తక్కువ ఉంది?
షుగర్ కంట్రోల్లోకి వచ్చింది. ఇంతమందికి ఆకలి లేదు, ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది. అప్పుడు ఆకలి లేకుండా ఇంగ్లీష్ మందులు మింగినప్పుడు ఇప్పుడు ఆకలి బాగా అవుతుంది, షుగర్ కూడా తగ్గింది. 300 నుంచి ఎంత వచ్చింది చూడు. ఫాస్టింగ్ 111 వచ్చింది, పోస్ట్ లంచ్ 153 నార్మల్కి వచ్చేసింది. మరి హోమియోపతి మందులు తీపి గుళికలు తింటేనే ఇంత మంచిగా అయింది చూడు. ప్రజలకు చెప్తే అర్థం కాదు, షుగర్ గిట్ట వాళ్ళు చెప్తే కదా తగ్గది ఇక ఇది బతికిన రోజులు వాడమంటారు. అట్లా భయపడుతున్నారు ప్రజలకు. మంచిగా చెప్పినట్టు హోమియోపతిలో వాడితే ఇది కంట్రోల్ మాత్రమే, ఇంకా వాడాలి. 6 నెలలు కానీ 1 ఇయర్ కానీ కంటిన్యూ చేస్తే ఇక మళ్ళీ ఆ ప్యాంక్రియాస్ కానీ యాక్టివ్ అవుతుంది, మళ్ళీ రాకుండా అవుతుంది. ఓకేనా? ఓకే సార్. అమ్మా సుకన్య సార్. సుకన్య, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ బాక్రావుపేట. ఏ జిల్లా? తిరుపతి జిల్లా. తిరుపతి జిల్లాకి. తిరుపతికి వచ్చినావు, తిరుపతి బ్రాంచ్కు. అవును సార్. ఏం బాధతో వచ్చినావు? ఇంతకుముందు ఏముండే? కిడ్నీ స్టోన్ ఉంది సార్. కిడ్నీ స్టోన్. ఇంకా హాస్పిటల్లో ఆపరేషన్ అన్నారు. కిడ్నీ స్టోన్కు ఆపరేషన్ చేస్తామన్నారు. ఆపరేషన్ చేస్తామన్నారు. అప్పుడు వేరే వాళ్ళు చెప్పారు హోమియోపతి మందులు వాడమని. మళ్ళీ యూట్యూబ్ లో చూసాను మీ పేరు, యూట్యూబ్ లో చూసి వచ్చాను హోటల్ మినర్వా గ్రాండ్ దగ్గర. ఓకే. అక్కడ వచ్చాను, ఒక 6 నెలలు వాడినాను సార్. 6 నెలలు వాడినావు. వాడిన తర్వాత కిడ్నీ స్టోన్, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ గడ్డలు కరిగిపోయినాయా? కరిగిపోయినాయి సార్. ఇప్పుడు ఏం లేవు? స్కానింగ్ తీస్తే ఏం లేవు సార్. ఏం లేవని స్కానింగ్లో రిపోర్ట్ వచ్చింది. వెరీ గుడ్. ఇట్లా ఆపరేషన్ లేకుండా కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్, గర్భసంచి గడ్డలు, పీసీఓడి కరిగిపోతాయి. మేము కరిగిపోతే మేము చెప్పిన దానికంటే నీ లెక్క అనుభవించిన చెప్తే ప్రజలకు ధైర్యం వస్తుంది. ఏమంటావు? ఏమవుతుందని మీకు? బాగా సార్. మీ భార్యనా? అప్పటికిప్పటికి బాధలు తక్కువైనాయా? బాగుంది సార్. మంచిగా ఉందా? మంచిగా ఉంది. అందుకే హాస్పిటల్కి వచ్చిన తర్వాత చాలా బాగుంది. వెరీ గుడ్. 6 నెలలకే క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయినాయి. బయట డాక్టర్లు ఆపరేషన్ భయపెట్టించేసి రస్ హాస్పిటల్లో భయపించారు. ఇక్కడికి వచ్చాక నాకు ధైర్యం వచ్చింది, చూపించాను, క్లియర్ అయిపోయింది. అందుకే ప్రజలకు అందరు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. ఇప్పుడు షుగర్కి ట్రీట్మెంట్ తీసుకో. షుగర్ కూడా మంచిగా అయిపోతుంది, కంటిన్యూ చేయాలి. ఏం పేరు? సార్ నా పేరు శంకర్ సార్. శంకర్ గారు, ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? పెద్ద తిప్ప సముద్రం నుండి సార్. పెద్ద తిప్ప సముద్రం, తంబలపల్లి తాలూకా, అన్నమయ్య డిస్టిక్ వెళ్ళి తిరుపతి బ్రాంచ్కి వచ్చారు. అవును సార్. ఏం ప్రాబ్లం ఉండే మీకు? నాకు సోరియాసిస్ చాలా ఎక్కువగా ఉండేది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 20 ఏళ్ళగా ఉండేది సార్. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. 20 ఏళ్ళ నుంచి ఉండే సార్. ఇంతవరకు ఏ డాక్టర్ తక్కువ చేయలే? ఎక్కడెక్కడో చూపించాను కానీ తగ్గుతూ ఉండేది. గోళీలు మింగుతూ ఉంటే ఇంగ్లీష్ మందులు వాడేటప్పుడు స్టెరాయిడ్స్ మింగడం వల్ల 20-30 రోజులకు మళ్ళీ స్టార్ట్ అయ్యేది. మళ్ళీ వచ్చింది. నేను మీ ఒకసారి చూశాను యూట్యూబ్లో, సారు చెప్పడం కానీ వినడం కానీ చూశాను. ఒకసారి కలవాలనిపించి వచ్చి నేను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను. నాకు 1 మంత్లోనే డిఫరెంట్ కనపడింది, దురదంతా తగ్గింది. ఆ తర్వాత కంటిన్యూగా నేను తీసుకుంటూ వచ్చాను. 16 నెలలు అట్లా వాడేసరికి క్యూర్ అయిపోయింది. మొత్తం పోయింది. మళ్ళీ రంగు వచ్చింది. చేయి క్లియర్గా చేతి అంగిలేవాటు అశ్విట్ ఎంత గుంజుకో. వెరీ గుడ్. మొత్తం క్లియర్ రంగు వచ్చేసింది. సార్. కాలు చూపి. మొత్తం పోయింది. ఆకార్ పొట్ట పైన ఎక్కడ రాలేదు సార్. ఈ కాళ్ళకు బాగా ఎఫెక్ట్. అవును సార్. మొత్తం పోయింది శంకర్. నీకు మీద ఆయింట్మెంట్లు పెట్టకుండా, ఆయిల్ పెట్టకుండా, లోషన్లు పెట్టకుండా తీపి గుళికలు వేస్తే ఇంత మాయమైందంటే, తగ్గిపోయిందంటే మరి ఎంత అద్భుతమైన వైద్యం హోమియోపతి. చాలా బాగా నయమైంది సార్. హోమియోపతిలో కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందు పడితే ఈ రిజల్ట్ ఉంటుంది. అది ప్రజల్లో తెలియడానికి నేను అభిప్రాయం తీసుకున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం పేరు? రామగోడ్చారి. ఎక్కడి నుంచి వచ్చారు? షాద్ నగర్. ఏం బాధతో వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? సోరియాసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 6 నెలలు సార్. 6 నెలల నుంచి బాధపడుతున్నావు. మరి ఇంతకుముందు ఇక్కడ రాకముందు ఎక్కడెక్కడ వాడినావు? షాద్ నగర్లో 5-6 నెలలు వాడినా సార్. తగ్గలే ఎక్కువైంది సార్. ఆయింట్మెంట్లు, లోషన్లు, ఇంజక్షన్లు. హోమియోపతి వెళ్ళినా కానీ తగ్గలేదు. షాద్ నగర్లో హోమియోపతి వాడినా తగ్గలేదు. ఎక్కువైన తర్వాత యూట్యూబ్లో చూసి మీ దగ్గరకు వచ్చి. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వాడినకి ఎట్టున్నది? తగ్గింది సార్. ఇక్కడ హోమియోపతి, అక్కడ హోమియోపతి. మరి అక్కడ తగ్గలేదు, ఇక్కడ తగ్గిందంటే ఏమనుకుంటావు? అక్కడ కరెక్ట్ లేదు సార్ ట్రీట్మెంట్. మందు కరెక్ట్ క్వాలిటీ మందు, కరెక్ట్ డాక్టర్ ఉండి కరెక్ట్ మందు వాడితే ఇట్లా రిజల్ట్ వస్తుంది. ఎట్లా చూపి లేచినవాడు
అబ్బా మొత్తం పోయింది కదా చాటి గారు. గుడ్. చేతులు చూపి. మొత్తం మంచిగా అయిపోయింది, కలర్ వచ్చేసింది. ఇంకా లైట్ డిమ్ మరకలు ఉన్నాయి, ఆ మరకలు పోతే మళ్ళీ రాకుండా అవుతుంది ఇక. ఓకేనా? కూర్చో. ఇట్లా మంచి హోమియోపతి డాక్టర్లను వెతుక్కోవాలి. మంచి డాక్టర్ దగ్గర శాశ్వత పరిష్కారం ఉంటుంది. మందు కూడా కరెక్ట్ ఉండాలి, క్వాలిటీ మందు, ఒరిజినల్ జర్మన్ మందు ఉంటే ఇది రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? ఏం పేరు? నానిబాబు. నానిబాబు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ దమ్మాయి కూడా. దమ్మాయి గుడికి వచ్చినావు. ఏం బాధతో వచ్చారు? వేరికోస్ అల్సర్స్. కాలు పైకి పెట్టు. అబ్బా పైకి లేవట్టు బట్ట చాలా తగ్గింది. ఇప్పుడు బయట ఎక్కడెక్కడ పోయినాక ఇక్కడికి వచ్చినావు? ఇంతకుముందు అలోపతిక్ ఆయుర్వేదిక్ వాడాను, అవి పనిచేయలేదు, తగ్గలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 1 month అయింది. 1 monthలో ఏమేమి డెవలప్ అయింది? 1 weekలోనే నాకు అంతా వాటర్ కారటం అదంతా తగ్గింది. వారంలోనే మార్పు వచ్చింది. అందుకే నీరు కారు బంద్ అయింది. ఇప్పుడు పుండు మాంతున్నది, పింక్ అయిపోయింది. ఇంకొక 2-3 నెలల్లో మొత్తం తగ్గిపోతుంది. చాలా మందికి వేరికోస్ అల్సర్స్ ఉంటాయి మీ లెక్క, తెలియక ఎక్కడెక్కడ పోయి ఆపరేషన్ చేసుకొని ఉన్న కాలు డ్యామేజ్ చేసుకొని కాలు మొత్తం ఆంపిటేషన్, కాలు తీసేస్తున్నారు. ఇక్కడ అవసరం లేదు అట్లా. మందులతోనే ఆ సెప్టిక్ అంతా పోతుంది. ఆ పుండ్లు మానుతున్నాయి అల్సర్స్ అని మాని మళ్ళీ గట్టిగా దాకా చేస్తా. కంటిన్యూ ఆపకుండా వాడుకో. ఎక్కువ నడవకు, నడిస్తే అది డ్యామేజ్ అవుతుంది. రెస్ట్లో ఉండి వాడుకో. ఏం పేరు? జగదీశ్వరరావు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎందుకోసం వచ్చినావు? ఏం ప్రాబ్లంతో వచ్చినావు? మాకు చెయ్యి వణుకుతుండే. ఎట్ట వణుకుతుండే? అట్ట వణుకుతుండే. పార్కిన్సన్ అంటారు. బయట ఎక్కడెక్కడ పోయి వచ్చినావు? మీ దగ్గరనే ఫస్ట్ వచ్చి డైరెక్ట్ వచ్చేసినావు. వెరీ గుడ్. అట్లనే ఉండాలి ప్రతి ఒక్కరు, అట్లా మంచి. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? ఇది 3వ విజిట్. 2 నెలలు వాడుకున్నావు. ఈ 2 నెలల్లో ఎంత తక్కువ ఉంది? తక్కువ అవుతుంది. షేకింగ్ తక్కువైంది. చేయి చక్కగా పెట్టు. గుడ్. ఆ గొంతులో ప్రాబ్లం ఎట్లుంది? గొంతులో భావం ఎక్కువ వచ్చేది, ఇప్పుడు తక్కువ వస్తుంది. చెమడా బాగా వస్తుండే అప్పుడు, ఇప్పుడు తక్కువ వస్తుంది. అది మొత్తం బంద్ అయ్యేదాకా వాడుకోవాలి. వాళ్ళ గొంతులో నీ లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉండి బల్గం బాగా వచ్చింది. ఆ బల్గం అంతా తగ్గిపోతున్నది. మందు అట్లే కంటిన్యూ చేసుకో. కారం తింటే పడుతుంది. తినకు, నీకు ఏది పడదో అది బంద్ చేయాలి. అది నీకు చాలా లైట్ గా తింటాడు సార్. అసలు అట్లే తినని. ఆయన గొంతులో ఇన్ఫెక్షన్ వల్ల చెడింది కదా, ఆ కారం తింటే మడుతుంది, మళ్ళీ బల్గం తయారవుతుంది. ఆయనకు నీకు ఎంత ఏది మంచిగా ఉంటుందో లైట్గా అదే తిను. నీకు పడదని చెప్పి నీ బాడీ చెప్పినప్పుడు వినాలే. బయట వాళ్ళు చెప్పిన దానికి అది బాడీ చెప్తుంది పోతని, అది తిను. అది నాకు అట్లే తినని, అట్లే తినని, మంచిగా దాకా అట్లే తినని. డాక్టర్, ఇప్పటివరకు మనం చూసిన సక్సెస్ కేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే ప్రతి నెల కూడా మీరు 4 గురువారాలు ఏపీ ప్రజలకు అందుబాటులో ఉంటారు, మిగతా రోజులన్నీ కూడా తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. సో మీ అపాయింట్మెంట్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ముఖ్యంగా ప్రజలంతా కూడా ఈరోజు చూసిరు కదా, ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయిన తర్వాత మన దగ్గర వచ్చిన కేసు సక్సెస్ఫుల్. మన ముఖాలలో ఆనందం కనిపిస్తున్నది. ఎంతో డిప్రెషన్ బాధతో వచ్చిన వాళ్ళు ఆనందంగా వస్తున్నారు. కాబట్టి ప్రజలారా, మీరు తినుండ్రి. నేను ఇదే చెప్తున్న స్లోగను, తినుండ్రి. తిన్నది మీరు రిజల్ట్ పొందిన వాళ్ళంతా మనం బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయాలి. ఎవరికన్నా సమస్య ఏదన్నా వ్యాధి కనిపిస్తుందంటే హోమియోపతి డాక్టర్ దగ్గరికి ఉండని చెప్పాలి. అట్లా మనం హోమియోపతిని మనమే ప్రచారం చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలకు తెలియకుండా చేసిరు దీన్ని. ఈ వైద్యం పైకి వస్తే మిగతా మా కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా పడిపోతాయి, పడుకుంటాయి అని చెప్పి మెడికల్ మాఫియా చేసిన కుట్ర. కాబట్టి ఇది మనమే చేసుకోవాలి, మనమే ప్రచారం చేసుకోవాలి. పేదోళ్లకు తక్కువ ఖర్చుతో శాశ్వత నివారణ ఈ మందులతో. కాబట్టి ఇక్కడ ఏంటంటే వ్యాధి లక్షణాలు డాక్టర్ కరెక్ట్ చెప్పాలి. ఉన్న లక్షణాలన్నీ బయటకు బాధలన్నీ చెప్తే నీ బాధల మీద కరెక్ట్ మందు ఇండికేట్ చేయడం మాకు వస్తుంది. కాబట్టి ప్రజలారా, ఈ వైద్యం పట్ల ఇట్లా అవేర్నెస్ ప్రజల లోపల మీకు అందరికీ కూడా ఈ ఫిలాసఫీ ప్రజలకు తెలవాలి. మీరు తెలిసిన వాళ్ళు కూడా ప్రజలకు చెప్పాలి. హోమియోపతిలో ఏ మందైనా
డాక్టర్ దగ్గర కరెక్ట్గా పనిచేయాలంటే వ్యాధి లక్షణాలన్నీ కూడా బయటకు చెప్పాలి. వ్యాధి లక్షణాలు, మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలు ఇవి చెప్పడం వల్ల మీకు మందు కరెక్ట్ ఇండికేట్ చేయొస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రజల్లో చైతన్యం కోసమే ఈ యొక్క ప్రోగ్రాం చేస్తూ లైవ్ ప్రోగ్రామ్స్లో సక్సెస్ కేసులు కూడా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ ప్రజలు చాలామంది ఏపీ ప్రజలంతా కూడా రోజు మనకు సార్ ఎక్కడ వస్తున్నారు, మాకు ఏపీకి ఎట్లా విజిట్ అని చెప్తారు. ఆ నంబర్లు నోట్ చేసుకోండి, నా పర్సనల్ నంబర్లు. ఏపీ వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళు అంతా నంబర్ నోట్ చేసుకోండి, అడ్రస్లు చెప్తా మీరు నోట్ చేసుకోండి. నెలకు 4 గురువారాలు వస్తాయి. 4 గురువారాలలో ఫస్ట్ గురువారం విజయవాడలో హోటల్ మనోరమ. రెండో గురువారం రాజమండ్రిలో ఆనంద్ రీజెన్సీ హోటల్ జాంపేట. ఈ 2 విజిట్లు కూడా అయిపోయినాయి ఈ మంత్ జూలైలో. 3వ గురువారం విశాఖపట్నం. ముఖ్యంగా విశాఖపట్నం చుట్టూ ఉన్న విజయనగరము, బొబ్బిలి, ఒరిస్సా నుంచి కాకినాడ, ఇంకా ఈ దానికి విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా రేపు 17వ తారీఖు విశాఖపట్నం రావడం జరుగుతుంది. విశాఖపట్నంలో హోటల్ చంద్ర దాబా గార్డెన్, దాని నెల్లూరు మెస్ అంటారు. విశాఖపట్నంలో నెల్లూరు మెస్ అంటే ఫేమస్. దాబా గార్డెన్ 4th ఫ్లోర్కు రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్, ఆర్టీసీ బస్టాండ్ పక్కకే ఉంటుంది. మీరు బస్టాండ్లో దిగంగానే బోర్డు కనిపిస్తుంది ఆ కెన్సెస్ హోటల్, అందులోకి రావాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. చిత్తూరు, హిందూపూరు, బెంగళూరు బార్డర్, కర్ణాటక బార్డర్ అంతా కూడా ఇక్కడికి తిరుపతికి రేపు 27 తారీఖు వస్తుంది. 27, 28 వస్తుంది. 4వ గురువారం 24th అంట. 24th తిరుపతిలో 24th నాడు వస్తున్నా. తిరుపతి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా అక్కడికి రావాలి. ఇంకేమన్నా మీకు అనుమానాలు, డౌట్స్ ఉంటే ఈ నంబర్ నోట్ చేసుకొని మీకు ఈ లైవ్ తర్వాత మాట్లాడతా డైరెక్ట్ నేనే మాట్లాడతా. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజలను చైతన్యం కోసం ఈ క్యాంప్స్. అదేవిధంగా సంగారెడ్డి చుట్టూ ఉన్న ప్రజలంతా, మెదక్, నర్సాపూర్ ఈ 3 జిల్లాల ప్రజలంతా కూడా మన డాక్టర్ దండెపు శ్రీవాణి అందుబాటులో ఉంటారు. నర్సాపూర్లో, సంగారెడ్డి, మెదక్ వాళ్ళంతా కూడా, మెదక్లో కూడా మన బ్రాంచ్ ఉంది, సంగారెడ్డిలో మన బ్రాంచ్ ఉంది. ఇంతకుముందు ఏపీకి పోకముందు నేనే విజిట్ చేసేవాడిని. ఏపీకి పోవడం వల్ల నాకు ఇక్కడ విజిటింగ్ పోవడం లేదు కాబట్టి డాక్టర్ శ్రీవాణి అన్న కూతురును పంపిస్తున్నా. మీరు అందరూ కూడా అక్కడ తీసుకోవచ్చు ట్రీట్మెంట్. ఈ విధంగా ప్రజల చైతన్యం కోసమే ఈ బ్రాంచెస్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. త్వరలో ఇంకా కొన్ని కొత్త బ్రాంచులు కూడా విజిటింగ్ హైదరాబాద్ చుట్టూ కొండాపూర్ కానీ, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్ అండ్ బంజారా హిల్స్లో కూడా విజిటింగ్స్ నేనే ప్రత్యక్షంగా నేను పెట్టాలంటే క్యాంప్స్ పెద్ద హాస్పిటల్లో ఓపెన్ చేసి బ్రాంచెస్ పెట్టవచ్చు. అక్కడ జూనియర్ డాక్టర్లను పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకు మనకున్న ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి. హైదరాబాద్ లో ఉన్న ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ అది అడ్రస్ కూడా ఒకసారి డీటెయిల్. చిక్కడపల్లి, ముఖ్యంగా అక్కడ అడ్రస్ నోట్ చేసుకోండి. చిక్కడపల్లి, హైదరాబాద్లో చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ 1119 అక్కడికి వస్తే మన బోర్డు కనిపిస్తుంది చిక్కడపల్లి మెయిన్ రోడ్లో. ఈ విధంగా ఈ మిగతా హైదరాబాద్లో కూడా ఈ క్యాంప్స్ నిర్వహించి చాలామంది ట్రాఫిక్లో మేము కుకుడుపల్లికి వెళ్ళి రాలేకపోతున్నాం అంటున్నారు కాబట్టి మీకు త్వరలో మీకు అక్కడ కూడా క్యాంప్స్ నిర్వహించి వారానికి ఒకసారి, నెలకు ఒకసారి పెట్టి మీకు అందరికీ కూడా అందుబాటులో ఉండడానికి నేనే వచ్చి అక్కడ ప్రత్యక్షంగా నేనే ఇస్తా ట్రీట్మెంటు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి. అక్కడ విజిటింగ్ చేసే క్యాంపు టైమింగ్స్ కూడా ఈ టీవీలో చెప్తాను, మీరు వింటూ ఉండండి. డాక్టర్ ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ కూడా సక్సెస్ కేసెస్ తీసుకొచ్చి ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొస్తున్నారు హోమియోపతి వైద్యం పట్ల. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్డ్.